కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం జగన్ కుమ్మక్కై పోలింగ్ రోజు సాగర్ డ్యాం పైకి పోలీసుల్ని పంపించి కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పోలింగ్ రోజు వారు అలా చేశారు అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కేసీఆర్ సహకారం అందించారన్న ఉత్తమ్ పాలమూరు ప్రాజెక్టు అంచనాలకు పెంచుతూ పోయారని ఆరోపించారు. ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు, ఏమి చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్. దేర్ ఇస్ నో ప్రపోజల్, దేర్ ఇస్ నో ఎఫర్ట్, దేర్ ఇస్ నో డైరెక్షన్ to hand over projects to Krishna River Management Board. అసలు కృష్ణా రివర్ వాటర్ లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది. వాళ్ళు పదే పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసి చెప్పి మనం చేస్తున్నాను. ఈ రోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు, ఏమి చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్. దేర్ ఇస్ నో ప్రపోజల్, దేర్ ఇస్ నో ఎఫర్ట్, దేర్ ఇస్ నో డైరెక్షన్ to hand over projects to Krishna River Management Board. అసలు కృష్ణా రివర్ వాటర్ లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది. వాళ్ళు పదే పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి